నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ నా పేరు రాజగోపాల్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం పెట్టి నివాళులర్పించిన పోలీస్ బాస్లు చాదరఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన మద్యం మత్తులో యువకుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ కానిస్టేబుల్ మెట్పల్లి పట్టణంలో బీఎస్పీ బహిరంగ సభ బీఎస్పీతోనే బలహీన వర్గాలకు రాజ్యాధికారమన్న ప్రవీణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ నేతలు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే పోలీస్ అమరవీరులు సమాజం కోసం దేశం కోసం రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణ త్యాగాలు చేశారని వారి త్యాగాలను మరవలేనివని మంచిర్యాల డీసీపీ రామ్నాథ్ కేకన్ బెల్లంపల్లి ఏసీపీలు సదయ్యలు తెలిపారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో మందమర్రి సర్కిల్ పరిధిలోని పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా మంచిర్యాల ఏసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్ బెల్లంపల్లి ఏసీపీ పి సదయ్య బెల్లంపల్లి డివిజన్ సిఐలు ఎస్ఐలు ఇతర పోలీస్ అధికారులు పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం పెట్టి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు నేను ఇప్పుడే ఊరికి వచ్చాను ప్రజలకి మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు పోలీస్ ఫ్లాగ్ డే, పోలీస్ మార్టీస్ డే అండ్ పోలీస్ కమెమరేషన్ డే భాగంగా ఇక్కడ రావడం జరిగింది. పోలీస్ కమెమరేషన్ డే అంటే ఇది పోలీస్ వాళ్ళు సుప్రీం సాక్రిఫైస్ ఎవరెవరు చేశారు వాళ్ళకి ఒక ఈరోజు సిఆర్పిఎఫ్ మనకు ఎలక్షన్ కొరకు వచ్చింది. వారితోటి రూట్ మార్చ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేసేటంటే ఎలక్షన్లు శాంతియుత వాతావరణంలో అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాదరఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నైట్ డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ మద్యం మత్తులో యువకుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే బాధితుడిని పరామర్శించారు. కానిస్టేబుల్ పై చర్యలు తీసుకునే వరకు తాము బాధితుడికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. मैं अभी समी खान को यहाँ पर लाकर यहाँ पे कंप्लेन देके उनको अभी उस्मानिया हॉस्पिटल ले गया ना, उनको एमएलसी के लिए उस्मानिया हॉस्पिटल भेजा गया है. हमारी चादरघाट एचओ साहब से, एसीपी साहब से, डीसीपी साहब से, कमिश्नर साहब से यही हमारी अपील है कि उसके ऊपर सख्त से सख्त कार्रवाई होना, क्योंकि अगर वीडियो देखेंगे तो आप लोग खुद परेशान हो जाएंगे. इस तरीके से आखिर मारने की जरूरत क्या थी? इस तरीके से लाठी चार्ज है वो, जैसा कि बच्चा कोई बहुत बड़ा वो कर रहा था, वो अपनी जगह पे बैठा हुआ था बस्ती में. बस्ती के लेडीज, बच्चे, छोटे छोटे बच्चे आके बोल रहे हैं करो, मारना नहीं बच्चों को. धरो एक जने बात करो धरो
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో బీఎస్పీ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వస్తుందని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు బీఎస్పీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 1% పాపులేషన్ లేని దొరలు మళ్ళీ రాజ్యం మాకే ఇవ్వమని బీసీ ఎస్సీ ఎస్టీ 99 మంది ఉన్న ఈ ప్రజలందరూ కూడా మళ్ళీ మాకే రాజ్యం ఇవ్వండి అని చెప్పి రోజు హెలికాప్టర్లో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళను తెలంగాణ నుంచి తరిమేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ పిలిపిస్తున్నది. బహుజన రాజ్యం రావాలి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల రాజ్యం రావాలి, అప్పుడే మనకు న్యాయం జరుగుతుందని చెప్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన మెట్పల్లి పార్టీ నుండి ఎన్ని సీట్లలో మీరు పోటీ చేయబోతున్నారు? ఎన్ని సీట్లు తీసుకోవాలి? మేము 119 సీట్లలో పోటీ చేస్తున్నాం. ఆల్రెడీ 20 మంది లిస్టు రిలీజ్ చేసినాం 15 రోజుల క్రితం. ఇంకా ఒక 50 మంది లిస్టు త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాం. అదే విధంగా మరి మేము 119 దాంట్లో పోటీ చేయబోతున్నాం. తప్పకుండా డబుల్ డిజిట్ ఫిగర్ తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీ వస్తాం. సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మీరు రాష్ట్రం అంతా తిరిగారు కదా, బహుజన్లో ఎలాంటి 300 గ్రామాలు తిరిగి బహుజన్లో ఎలాంటి మార్పు వచ్చింది? దొరలంటే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. అసలు నిజానికి 1300 మంది అమరవీరుల్లో 99% బహుజనులే ఉన్నారు. కానీ అలా తెలంగాణ వచ్చిన తర్వాత 99% సంపద 1% కూడా లేని పాపులేషన్కి పోయింది, దొరల దగ్గరికి పోయింది తప్ప తెలంగాణలో బహుజన దగ్గర రాలేదు. అందుకొరకే ప్రజలు విపరీతమైన కోపంతో ఉన్నారు. ప్రజలు వాళ్ళకి తెలుస్తున్నది. ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి ముఖ్యమంత్రి ప్రొసీడింగ్ల మీద ప్రొసీడింగ్లు ఇస్తున్నాడు, లోపాయికారంగా ప్రొసీడింగ్ ఇస్తున్నాడు. ఇలా చూడండి, ఎలక్షన్ కమిషన్ 9 మంది కాదు 13 మంది పోలీస్ అధికారులను రాత్రి ట్రాన్స్ఫర్ చేసిందంటే వీళ్ళు ఎన్ని ఘోరాలు చేసి ఉంటారో ఆలోచించండి. ఇవాళ వీళ్ళకి అరువైన ఆఫీసర్లను మరి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో పెట్టిండ్రు. రిటైర్ అయిన అధికారులను వాళ్ళ బంధువులను ఈ దొరలు తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో చెప్పించిండ్రు. ఎందుకు? డబ్బుల పంపిణీ చేయాలని, డబ్బులు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు మరి పోలీసు వాహనాలు తరలించాలని. ఇంకొక ఆయన తీసుకొచ్చి హెల్త్ కమిషనర్ పెట్టారు. ఎందుకు? అంబులెన్స్లో డబ్బులు తరలించాలని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం అమరావతిలో జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అనుబంధ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు కావడంతో ఆయన లేకుండా లోకేష్ అధ్యక్షతన జరిగిన తొలి సమావేశం ఇది. నాయకులు, కార్యకర్తలతో సందడిగా టీడీపీ కేంద్ర కార్యాలయం మారింది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మనందరం మీ ఆసనాల్లోకి రండనా. దయచేసి మీ ఆసనాల్లోకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ మనందరం లేచి నిలబడగా అన్న ఒక కార్యక్రమం ప్రారంభమైనా మనందరం లేచి నిలబడగా ప్రార్థనా గీతం మా తెలుగు తల్లి. ఏం పెద్దిరెడ్డి, ఈ రాష్ట్రం నీ జాగీర్ అనుకుంటున్నావా? 5 మాసాల తర్వాత ఈ రాష్ట్రం వదిలి నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు అసలు మనిషివేనా? నీకు మానవత్వం ఉందా? చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుని సంఘీభావం తెలియచేయాలని మా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సామాన్య కార్యకర్త చంద్రబాబు నాయుడు మీద అభిమానం ఉన్నటువంటి కొంతమంది పసుపు చొక్కా చేసుకొని కండువా వేసుకొని వెళ్తుంటే, పసుపు కండువా నా పుంగనూరులో కనబడకూడదని నీ కుక్కల్ని పంపించి దారుణంగా నిన్న అవమానపరిచావు. ఖబర్దార్ పెద్దిరెడ్డి, 5 మాసాలు గుర్తుపెట్టుకో. వైకాపా ప్రభుత్వం చంద్రబాబుపై బనాయించిన అక్రమ కేసులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు కుమారుడు, యువనేత బండారు సంజీవ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలుమూరు మండల వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తోడురాగా కొత్తూరు సెంటర్ హనుమాన్ ఆలయం నుంచి చింతలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం చింతలూరు వెంకటేశ్వర స్వామి ఆలయ సోపానాలను మోకాళ్లపై ఎక్కి శ్రీనివాసుని దర్శించుకొని చంద్రబాబు వెంటనే విడుదల కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎందుకంటే మా నాయకుడు బయటకు రావాలని ఈరోజు మరి వెంకన్న బాబుని కానీ, ఇవాళ అమ్మవారిని కానీ, నూకాలమ్మ తల్లిని కానీ మనం ఇవాళ ప్రార్థించుకోవడం జరిగింది.
వీరి కృప, దేవుడి కృప ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద వాళ్ళ కృప ఉండి ఆయన త్వరలోనే కడిగిన ముత్యంగా బయటకు వచ్చి వస్తారని కూడా, ధర్మం ఎప్పుడు నిలబడుతుందని, జస్టిస్ ఈస్ డినైడ్ బట్ జస్టిస్ ఈస్ డిలేడ్ బట్ నాట్ డినైడ్ అన్న ఒక నిదర్శనాన్ని నమ్ముతూ ఈరోజు ఆయన విడుదలయ్యే వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గెలుపు కోసం రావుల వ్యూహాత్మక కృషితో ప్రతిపక్షాలు విలవిలలాడడం ఖాయమని నందిమల్ల అశోక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావుల చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ భవిష్యత్తు, తనను ఆదరించిన వనపర్తి నియోజక అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని అనుచరుల సంక్షేమం కోసం ఆలోచించి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ నిర్ణయాన్ని గౌరవించి రావుల పిలిచినా పిలవకపోయినా అభిమానంతో స్వచ్ఛందంగా వనపర్తి నియోజకవర్గం నుండి మరియు ఇతర నియోజకవర్గాల నుండి వేలాదిగా తరలి వచ్చిన టీడీపీ శ్రేణులకు, రావుల అభిమానులకు పాదాభివందనాలతో కృతజ్ఞతలు చేస్తున్నామన్నారు. పట్టణం దూసుకుపోతుందనే దశలో మేము ఉన్నాం. ఇవాళ ఈ వనపర్తి పట్టణం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే నిరంజన్ రెడ్డి గారు మరోసారి ఎమ్మెల్యే కావాలని మేము నమ్మి, దానికి మా రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారం కూడా కావాలని నమ్మి, ప్రజల సంక్షేమం కోసం, అనుచరుల భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం తప్ప మేము ఎక్కడ కూడా తప్పడానికి వేయలేదని సందర్భంగా మనవి చేస్తూ, మాకు సహకరించిన అందరూ మిత్రులకు, పార్టీ శ్రేణులకు అందరూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ నియోజకవర్గంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి రావడం వల్ల వార్ వన్ సైడ్ జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో రావుల చంద్రశేఖర్ రెడ్డి వ్యూహాత్మక చర్యల వల్ల ఖచ్చితంగా నిరంజన్ రెడ్డి గారు లక్ష మెజార్టీతో గెలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు సహకరించినటువంటి అందరికీ, అదేవిధంగా ముఖ్యంగా జర్నలిస్టు మిత్రులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ సమస్యల మీద పోరాటం చేస్తే జర్నలిస్టు మిత్రులు పిలిచినా పిలవకపోయినా ఒక మెసేజ్ ద్వారా మాకు గుర్తింపు తెచ్చిండ్రు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మేము కష్టపడే తత్వం కాబట్టి, ఇక్కడ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కమిట్మెంట్ తో పనిచేస్తాం కాబట్టి, రాబోయే కాలంలో కూడా మీ జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మాకు సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోన మాకు అందరు కూడా సుపరిచితులే. వాళ్ళు మా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు. మేమందరం కూడా స్నేహితులం, మిత్రులం, అందరం అనుచరులము, అదే విధంగా ఉన్నాం కాబట్టి మాకు పెద్ద సమస్య ఉండదు. మేము సమన్వయంతో ముందరికి వెళ్తాం. ఈ ఎన్నికల్లో ఈ మిగిలిన 40 రోజులు ఒక్క నిమిషం ఒక సంవత్సరంగా భావించి మేము కష్టపడి మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం రావడానికి మా రావు చంద్రశేఖర్ రెడ్డి గారు కృషి చేస్తారు. అదేవిధంగా వనపర్తిలో నిరంజన్ రెడ్డి గారి గెలుపు కోసం కూడా ప్రయత్నం చేస్తారు. వారితో పాటు మేము ప్రయాణం చేసి నిరంజన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం. పోలీస్ అమరులను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షి అన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు నారాయణపేట జిల్లా పోలీసు యంత్రాంగం ఘనంగా నివాళులర్పించింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద స్మృతి పెరేడ్ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. On this day, I pay my tribute and homage to all those brave souls who have sacrificed their life in the line of duty. All those, ikkade kaadu, throughout the country, all those people I pay my tributes.
And also at the same time, I appreciate and congratulate all the good work you are doing here in Narayanpet, especially in Narayanpet. You are going through a lot of difficult conditions. Like infrastructure level, like manpower తక్కువ ఉంది. In fact, difficult terrains, difficult conditions ఉన్నాయి. Even in all those conditions, you are doing a good work. Not all to every police officer, every SI, constable, every person who is working in Narayanpet. I appreciate you all your good work and congratulate all of you. And also at the same time, best wishes to all your future endeavors, and we expect in future lo kuda inka baga panchestarni expect chestunnamu. Once again, thank you. మన ఒక కానిస్టేబుల్ మావోయిస్ట్ సందర్భంలో చనిపోయారు. బికాజ్ ఆఫ్ సమ్ రీజన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ రాలేకపోయారు. ప్రతి సంవత్సరం వాళ్ళు కూడా మనం ఇక్కడ ఫెసిలిటేట్ చేస్తూ జరుగుతున్నాము. కానీ ఈసారి రాలేకపోయి మనం దాట్ విల్ నాట్ బి పాసిబుల్. అయితే ఇది ఎందుకు పెట్టడం జరిగింది అంటే సంవత్సరంలో మన బంధువులు ఒక ఇన్స్పిరేషన్ లాగా, ఒక ఆదర్శం లాగా మన కళ్ళ ముందు ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది అన్ని సర్వీసెస్లో చాలా పెద్ద గొప్ప సర్వీస్ ఉండేది. మనం ఇక్కడ ఈ అవకాశం వేరే వాళ్ళకి సమాజంలో లేవు. మనం శాంతి వ్యవస్థ స్థాపించడానికి ఎంతో వరకు వెళ్ళచ్చు అనేది ఈ ఇన్స్పిరేషన్ మనకి ఈరోజు ఇన్స్పిరేషన్ లాగా, ఆదర్శం లాగా అందరు ముందు ఉన్నది. అంబర్పేట నియోజకవర్గం నింబోలి అడ్డలో డివైన్ డివోటీస్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు, కాచిగూడ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ శిరీష ఓం ప్రకాష్ యాదవ్ ఇచ్చేసి అమ్మవారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీ అంటే ఒక మహాశక్తి అని, ఆ మహాశక్తి ఆ అమ్మవారి అని అన్నారు. నవరాత్రుల్లో అమ్మవారు 9 విధాలుగా ఎలా ఉంటుందో స్త్రీలు కూడా అమ్మవారిలాగే పాత్రలు పోషిస్తూ ఉంటారని అన్నారు. భాగంగా ఇక్కడ నింబోలి అడ్డాలోని డివైన్ డివోటీస్ వాళ్ళ ఆధ్వర్యంలో, ప్రమోద్ ఆధ్వర్యంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు బాగా ఘనంగా జరుపుతారు. ఈరోజు కూడా అన్నదాన ప్రోగ్రాం జరుగుతుందండి. ఇక్కడ దేవి నవరాత్రి ఉత్సవాల భాగంగా ఇక్కడ ప్రతిరోజు కూడా బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఆడవాళ్ళు అందరూ కూడా వచ్చి బతుకమ్మ ఆడుతున్నారు. అలానే మా కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకుంటే ఆడవాళ్ళకి ఎన్నో పథకాల రూపంలో ఎంతో మేలు చేస్తూ ఉన్నారు.
ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు. సీతాఫల్ మండి రవీంద్రనగర్లో శ్రీ ఆరాధ్య కలెక్షన్స్ ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు బీఆర్ఎస్ నాయకులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సరే మీరు రాలేదు ఇంకా మా షాప్ చెప్పి అవును నేను అదే మాకు కూడా లేట్ అయింది. పద్మరావు కొత్త బండ్లు కొంటారంట కదా దానికి కూడా పూజ చేసి అవి వేసి ఆయన 4 వస్తే ఇక్కడే ఉన్నాడు అంకుల్. ఇక నాన్న అదే ఈరోజు శ్రీ ఆరాధ్య కలెక్షన్స్ రవీంద్రనగర్లో కొత్త షాప్ ఓపెన్ చేశాము. దీనిని మన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు వారి చేతులతో ఇనాగ్రేషన్ జరగబడింది. సో దానికి చీఫ్ గెస్ట్గా మన శ్యామల కార్పొరేటర్ వచ్చేసారు అండ్ రామేశ్వర్ గౌడ్ గారు కూడా వచ్చేసారు. సో ఇక్కడ ఇది దసరా ఫెస్టివల్కి ముందు మేము ఓపెన్ చేసాము. సో మీ అందరికీ మంచి ఆఫర్స్ అండ్ మంచి డిజైన్స్ అండ్ కలెక్షన్స్ ఇవ్వాలని ఆలోచిస్తూ మేము ఇది ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు. సో మీరు అందరూ ఇక్కడికి ఇచ్చేసి ఒకసారి మా కలెక్షన్స్ అండ్ డిజైన్స్ చూడండి, తప్పక మీకు నచ్చుతుంది. అండ్ ఫెస్టివల్ ఆఫర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ మీద తప్పకుండా ఉంటాయని కోరుతున్నాను. మళ్ళీ కంటిన్యూ అందరికీ అందుబాటు ధరలు ఉండాలని. సో అన్ని రకాలుగా లో ప్రైస్ నుంచి హై ప్రైస్, మళ్ళీ ఎథనిక్ వేర్, సో క్వాలిటీ అన్నీ చాలా రకరకాలుగా మీరు ఎలా అయితే వెరైటీస్ ఉంటాయి అన్నీ లభ్యమవుతాయి, మీకు అందుబాటు ధరలు ఉంటాయి ముఖ్యంగా. సో మీరు మా షాప్ని తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి మీరు ఒకసారి చూడండి మా డిజైన్స్, మీకే తప్పకుండా తెలుస్తుంది. సో అందరికీ నమస్కారం. మీ పేరు, షాప్ పేరు, దాని తర్వాత నమస్కారం, నా పేరు నీతాశ్రీ. ఈరోజు మేము ఇక్కడ సీతాఫల్ మండి రవీంద్రనగర్లో శ్రీ ఆరాధ్య కలెక్షన్స్ అని ఓపెనింగ్ చేశాము. కిడ్స్ వేర్ అండ్ లేడీస్ వేర్ అండ్ హౌజరీ ఓపెన్ చేశాము. ఇది ఇనాగ్రేషన్ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు చేత ఓపెన్ చేయబడింది. అండ్ హేమా శ్యామల అండ్ రామేశ్వర్ గౌడ్ గారు ఓపెన్. మా కలెక్షన్ చూడండి అండ్ ఫెస్టివల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అండ్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో మెయిన్ రోడ్లో అంగరంగ వైభవంగా శ్రీ విజయదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. సంవత్సరానికి ఒకసారి జరిగే విజయదశమి పండుగ కులాలకు మతాతలకు అతీతంగా జరుపుకోవడం, రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను తయారు చేసి ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొంటామని గ్రామస్తులు తెలిపారు. మేళ్లచెరువు గ్రామం. మేము అందరం ఇక్కడ మేళ్లచెరువు మెయిన్ రోడ్డు మీద అందరం అన్ని కాంప్లెక్స్లు వాళ్ళని కలిసి బతుకమ్మని తయారు చేసుకుంటాం. అనేక రకాల పూలు కలుపుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా అందరం ఆడపడుచులు అందరం కలిసి 9 రోజులు బతుకమ్మని చేసి గౌరమ్మని పెట్టుకొని పూజించి 9 రోజులు నిత్యం డైలీ ఇదే పని మీద పూజలు చేసుకొని రంగురంగుల పూలతోటి అలంకరించుకొని నాట్యం ఆడుకుంటూ 9 రోజులు ఈ బతుకమ్మని డైలీ నిమజ్జనం చేసుకొని 9 రోజులు మంచి సరదాగా గడుపుకుంటాము. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం పెట్టి నివాళులర్పించిన పోలీస్ బాస్లు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన. మద్యం మత్తులో యువకుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ కానిస్టేబుల్. మెట్పల్లి పట్టణంలో బీఎస్పీ బహిరంగ సభ.
బీఎస్పీతోనే బలహీన వర్గాలకు రాజ్యాధికారం అన్న ప్రవీణ్ కుమార్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం. వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ నేతలు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.